ఈ రోజు మనం we will go to a new topic. Okay, ఈ టాపిక్ will be started by Maunika. Good morning, ma'am. Good morning. మేడం మ్యామ్ Good morning, Andy. Good morning. గుడ్ మార్నింగ్ మ్యామ్. Good morning. Good morning. So, మనం ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు మనం ఇంకా ఒక మనిషిగా ఎదగాలనుకుంటున్నప్పుడు మనకి అడ్డం వచ్చే విషయాల్లో మనల్ని మనం ఆపుకోవటం అతి మొదటిదవుతుంది. అంటే అన్నిటికంటే ముందు మనం మన పైన ఉన్న భయం మూలాన లేదంటే అవతల వాళ్ళ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకొని అవతల వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళు అనుకుని మనం మనల్ని తగ్గించేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి భయం చాలా ఉంటుంది. కొత్త పనులు చేయాలన్నా, కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్నా, ఏదైనా నలుగురిలో మాట్లాడాలన్నా, ఇలాంటి భయాలు ఉండటం మూలానే చాలా మంది చాలా వరకు వాళ్ళు అనుకున్నట్టు సాధించలేరు. సో జర్నీ మొత్తం చూసుకుంటే మీకు ఇష్టమైన అన్ని కూడా ఎప్పుడు కాదు లేదు అనకుండా సాధించుంటే సరే సరే, కానీ ఎక్కువ శాతం మంది వాళ్ళు అనుకున్నట్టు సాధించలేరు. అనుకున్నట్టు అసలు మొదలు కూడా పెట్టరు. మొదలు పెట్టపోవటానికి కారణం ఏమై ఉంటుందంటే మనకి ఈ భయం అనేది అడ్డం వస్తూ ఉంటుంది. ఎప్పుడు మన పైన మనకి భయం, నలుగురు ఏమంటారా అనే భయం ఉంటుంది. సో మొదలు పెట్టిన తర్వాత ఇది ఫెయిల్ అయితే మీకు చెయ్యాలని ఉంది, చేసే ప్రయత్నం చెయ్యక ముందే మనకు వచ్చే డౌట్స్ ఎలా ఉంటాయంటే, ఇది కనుక నేను ఓడిపోతే, నలుగురు నవ్వితే, ఇంట్లో వాళ్ళు అసలు ఎందుకు మొదలు పెట్టావని అడిగితే, బయట వాళ్ళు ఏమనుకుంటారో. సో మనం మొదలు పెట్టేటప్పుడు అంటే అసలు ఇవేమీ లేనప్పుడు మనకి వచ్చిన ఆ థాట్ దాన్ని గమనిస్తే జస్ట్ ప్యూర్ గా దానిపైన ఇష్టం, లేదంటే దానిపైన మనకి ఎదగాలనే కోరిక ఉంటుంది. దానికోసం మనం మొదలుపెట్టి దాన్ని అసలు మొదలు కూడా పెట్టకుండా మనం ఆలోచించేది ఏంటంటే నలుగురు ఏమనుకుంటారు, నవ్వుల పాలు అవుతానేమో అని ఆలోచిస్తాం. సో జనరల్ గా ఏదైతే మొదలు పెట్టాలో, ఏదైతే చేస్తూ ఉండాలో ఆ పనిని మనం అసలు చేయటమే ట్రై చెయ్యం. ఇది మన భయాల్ని దాటకుండా ఉన్నంత వరకు కూడా మనం ఏ స్థాయిలో దాకా ఎదగాలనుకున్నామో ఆ స్థాయి దాకా ఎదగటం అనేది సాధ్యం కాదు. సో భయపడకుండా చేయగలిగే పనులు మాత్రమే నేను చేస్తాను, దాని నుంచి నేను జాగ్రత్తగా ఎదుగుతాను అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. మనం ప్రతి నిమిషం మనం ఏదైనా కొత్తది నేర్చుకోవాలన్నా, ఎదగాలన్నా కూడా మనకి భయపెట్టేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే కొత్త విషయాలు అంటేనే అవి భయాన్ని ఇస్తాయి. కానీ ఆ భయాన్ని మనం తీసుకోవాల్సిన విధానం వేరేగా తీసుకోవాల్సి వస్తుంది, దాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం వేరేగా వస్తుంది. సో గురించి అర్థం చేసుకోవాలి. జనరల్ గా కంఫర్ట్ జోన్ అందరికీ ఉంటుంది ఎంతో కొంత. ఇప్పుడు నన్ను చూసుకుంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నా కంఫర్ట్ జోన్ అంటే ఓన్లీ ఇల్లు, ఇంట్లో ఉండే మనుషుల వరకే ఉండేది. అంటే నేను అక్కడ వరకు కంఫర్టబుల్, మాట్లాడగలను, నాకు కావాల్సిందంతా చేసుకోగలను, నేను దాని గురించి ఏం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎఫర్ట్లెస్ గా చేయగలను అవన్నీ. అది దాటి నాకు కంఫర్ట్ జోన్ అంటే బహుశా మా అమ్మమ్మ వాళ్ళు లేదంటే మా మామయ్య వాళ్ళు, అక్కడ వరకే నాకు కంఫర్ట్ జోన్ ఉండేది. సో తర్వాత ఇంకెవరితో కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే చాలా భయం వేసేది నాకు. సో కంఫర్ట్ జోన్ అంటే మన అలవాట్లు మనం సాధారణంగా చేసుకునేవి దాటి వెళ్ళినప్పుడు, దాటకుండా అంటే దాని లోపలే ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్ అంటాం, దాన్ని దాటినప్పుడు కంఫర్ట్ జోన్ దాటటం అంటాం. అంటే ఇక్కడ నుంచి మనకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట చేయటం. సో ఈ కంఫర్ట్ జోన్ అనేది కనుక మనం ఒక సర్కిల్లో వేసుకుని చూడండి, అంటే కంఫర్ట్ జోన్ అని ఒకటి రాసుకుంటే మీరు ఎక్కడి వరకు ఇబ్బంది పడకుండా చేయగలుగుతున్నారు పనులు అనేది చూడండి. దీన్ని దాటిన తర్వాత అంటే నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఏమన్నా అడగాలంటే ఇబ్బందిగా ఉంది, పక్కన వాళ్ళతో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది, మా మేనేజర్ తో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది. అలాగా ఒక్కొక్కళ్ళకి కంఫర్ట్ జోన్ అనేది దాటిన తర్వాత రకరకాల లెవెల్స్ లో ఉంటుంది భయం. సో అది మనం ఆ పరిధి నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ భయం పెరుగుతూ వస్తుంది. సో ఒక చిన్నపిల్లని కనుక తీసుకుంటే తనకి తన ఫ్రెండ్ తో మాట్లాడటం చాలా కంఫర్టబుల్, కానీ తనని కొత్త స్కూల్లో చేర్చాం అనుకుందాం. సో తనకి కొత్త స్నేహితులతో మాట్లాడటం అనేది కూడా తన కంఫర్ట్ జోన్ దాటి చేసే పని అవుతుంది. చాలా భయంగా అనిపిస్తుంది తనకి, ఏమనుకుంటారో, నన్ను ఫ్రెండ్షిప్ కి యాక్సెప్ట్ చేస్తారో లేదో. సో ఇలాంటి భయాలు ఉంటాయి. సో ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే తనకి వాళ్ళ టీచర్ తో మాట్లాడాలంటే భయం ఉంటుంది, అది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది.
తర్వాత అక్కడ కోఆర్డినేటర్ తో మాట్లాడాలంటే ఇంకా భయం ఉంటుంది. అది ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే చూడండి, తన కంఫర్ట్ జోన్ నుంచి తను దూరం వెళ్తుంది. తన పరిధి కాదు అని అనుకుంటుంది. తన పరిధిలో లేని వాటివి అంటే దూరం వెళ్ళే కొద్దీ ఆ భయం పెరుగుతూ ఉంటది అనమాట. సో ఇలా ఈ కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళటం అనేది చిన్నపిల్లలకే కాదు, ప్రతి మనిషికి కంఫర్ట్ జోన్ ఉంటుంది. మన కంఫర్ట్ జోన్ అనేది మనం ఎక్కడో పెట్టుకున్నాం. అది ఎంత దాకా ఉందో అంత దాకా మనం హాయిగా ప్రశాంతంగా చేసుకుంటాం. అది దాటి వెళ్ళి పని చేయాల్సి వచ్చినప్పుడు, దాటి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, దాటి వెళ్ళి కొత్త పనులు చేయాల్సి వచ్చినప్పుడు, కొత్త పరిచయాలను పెంచుకోవాల్సి వచ్చినప్పుడు మనం భయపడతా ఉంటాం. ఎందుకంటే అది మన పరిధి కాదు అని మనం అనుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు మన కంఫర్ట్ జోన్ ని విస్తరిస్తా వెళ్ళాలి. అంటే వీలైనంత వరకు దాన్ని దాటి వెళ్తా ఉండాలి. ఈ కొత్తగా వచ్చిన పాప తన స్నేహితులతో పదే పదే మాట్లాడుతూ ప్రయత్నాలు చేస్తా ఉంటుంది వాళ్ళతో స్నేహం చేయాలని చెప్పి. సో ఇలా తనకు భయం వేస్తున్నా కూడా తను అక్కడ ఒక మెంబర్ గా అనిపించుకోవటానికి, లేదంటే అక్కడ తన ప్లేస్ లో తను నిలబడటానికి ఈ పదే పదే చేయటం వల్ల నెమ్మదిగా వాళ్ళతో స్నేహం పెరుగుద్ది. ముందు భయము, కష్టము అనుకున్నది, లేదంటే నలుగురు ఏమనుకుంటారు అనుకున్న విషయాలే తనకి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ స్నేహితులు అయిపోతారు. ఆ ప్లేస్ కూడా తనకి కంఫర్ట్ జోన్ గా మారిపోతుంది. అంటే అక్కడ కూడా తను ఫ్రీగా ఉండగలదు, తనకు కావాల్సినట్టు మాట్లాడగలదు, తను చెప్పాలనుకుని చెప్పగలదు, చెయ్యాలనుకుని చేయగలుగుద్ది. అది ఇంకొంచెం ఆ పరిధిని పెంచుకు వెళ్తుంది. ఎలాగా? తన టీచర్ తో మాట్లాడగలగటం, అక్కడ కొన్ని కొన్ని పనులు చేయటం మూలాన, చదువుకోవటం మూలాన ఆటోమేటిక్ గా తన కంఫర్ట్ జోన్, తన స్కూల్ కూడా తన కంఫర్ట్ జోన్ లోకి వచ్చేస్తుంది. అంటే తను ఈజీగా ఎఫర్ట్లెస్ గా చేయగలిగే పనులుగా అయిపోతాయి. అవి తనకి భయాన్ని తెప్పించవు. సో జనరల్ గా ఇలాగే మనకి ఆఫీస్ని దాటి, లేదంటే మనం ఆఫీస్ లో ఇంకా ఎదగాలనుకుంటున్నా, లేదంటే కెరీర్ లో ఇంకా ఎదగాలనుకుంటున్నా, ప్యాషన్స్ లో ఎదగాలనుకుంటున్నా, మనకి జనరల్ గా అడ్డం వచ్చేది ఎవరో బయట నుంచి అడ్డాలు ఏం పెట్టరు, మన భయాలే మనకి అడ్డాలుగా మారుతూ ఉంటాయి. సో మనం భయపడుతూ ఉంటాం కాబట్టి వాటిని దాటి వెళ్ళలేకపోతున్నాం. సో వెరీ సింపుల్, మనం భయాన్ని దాటాల్సి వస్తుంది. సో భయం వేయకుండా పనులు చేద్దామని చూస్తాం, మనం భయం లేకుండా జరిగిపోవాలని చూస్తాం, కానీ భయాన్ని వదిలేసి చేయటం అనేది అసలు సాధ్యమే కాదు. ఎందుకంటే అది న్యాచురల్ గా మనలో ఉన్న సిస్టమ్ కాబట్టి. సో భయం వేస్తూనే ఉంటుంది, కానీ మనం మన పైన నమ్మకంతో నేను చేయగలను అనే పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్లాల్సి వస్తుంది. సో కంఫర్ట్ జోన్ దాటటం అనేది మన బ్రెయిన్ ఎలా చెప్పుద్ది అంటే, మైండ్ ఇది డేంజర్ కింద చూపిస్తా ఉంటుంది. బట్ యాక్చువల్ గా ఇది దాటినప్పుడే మన పొటెన్షియల్ మనకు తెలుస్తుంది, మన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్ గా మన పైన మనకి నమ్మకం పెరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటాం, నాకు ధైర్యం వచ్చిన తర్వాత నేను ఈ పని చేస్తాను, ఇలా అనుకుని చాలా మంది పనులే మొదలు పెట్టాం. అంటే మనం చేయాలనుకున్న ఏమి మొదలు పెట్టాం. కానీ భయం ఉంటుంది, భయంతో పాటే ప్రయాణం చేయాల్సి వస్తుంది. సో అలా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు ఆటోమేటిక్ గా భయం తగ్గిపోతూ వస్తుంది. సో భయం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత నేను చేస్తాను అంటే ఎప్పటికీ మనం ఏ పనిని మొదలు పెట్టలేము, ఏ పనిని సాధించలేము. సో సాధించాలి ఏదన్నా, మన పొటెన్షియల్ మనకు తెలియాలి, మన సామర్థ్యం ఎంతో మనకు తెలియాలి, మనం ఎంత దాకా ఎదగగలగనే అనేది మనకు తెలియాలి. అంటే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు పర్సనల్ గా ఎదగాలనుకుంటున్నా, లేదంటే మీకు ఏమన్నా అంబిషన్స్ ఉన్నా కూడా వీటి వైపుకి మీరు అడుగులు వేస్తూ ఉండాలి. అడుగులు వేస్తూ ఉండాలి, భయాన్ని కూడా ఒప్పుకోవాలి. భయం ఉంటుంది, భయంతో పాటే అడుగులు వేస్తూ ఉండాలి. వేసే ప్రతి అడుగు, మొదటి అడుగు దగ్గర ఇక్కడ ప్రాబ్లం మళ్ళీ ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ మనం పాజిటివ్ యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మంది జనరల్ గా స్టార్ట్ చేయకపోవటానికి కారణం వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేకపోవటమే. చూడండి, జనరల్ గా మనము రిజెక్షన్ ఇష్టపడం, వద్దు, కాదు, ఇలాంటివి ఎక్కడ అంటారో అని చెప్పి అసలు ప్రయత్నమే చెయ్యం. ఎందుకంటే మనల్ని ఒప్పుకోలేదు అనే విషయం, లేదంటే మనం చెప్పిన ఐడియా ఒకరికి నచ్చలేదు, వీళ్ళు రిజెక్ట్ చేశారు అనే దాన్ని మనకి అహం మీద దెబ్బ లాంటిది అది. సో మనం తట్టుకోలేము, దాన్ని ఇష్టపడం. కానీ దీని మూలాన ఏమవుతుందంటే, రిజెక్షన్స్ తీసుకోలేక చాలా మంది అసలు మొదలే పెట్టరు. సో ఇది ఎక్కువగా మనం ఫేస్ చేసేది. సో కానీ స్టార్టే చేయకపోతే అసలు మన పొటెన్షియల్ ఏంటో మనకి ఎలా తెలుస్తుంది? ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. ప్రతిసారి ఇది బాలేదు మళ్ళీ చేయమనొచ్చు, లేదంటే మీ ఐడియా బాలేదని చెప్పొచ్చు. కానీ అది ఎక్కడ చెప్తారో అని ముందే మనల్నే మనం నో కొట్టేసుకుంటా ఉంటాం. వాళ్ళ నో వద్దన్నారు, బానే ఉంది, వాళ్ళు ఎక్కడ నో అంటారో అని చెప్పి. కానీ మనల్ని ఎలా కాపాడుకుంటున్నామో చూడండి, ముందే మనల్ని మనమే నో కొట్టేసుకుంటున్నాం. అంటే ప్రపంచం యాక్సెప్ట్ చెయ్యదేమో అనుకుని
ముందే మనల్ని మనం ఆపేసుకుంటున్నాం. సో ముందే మనం అసలు ప్రయత్నమే చేయకుండా మన శక్తి ఏంటో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ రిజెక్షన్స్ కూడా తీసుకోగలిగే శక్తిని పెంచుకోవాలి. ఒక చోట నో అంటే ఇంకో చోట ఎస్ అంటారేమో. కనీసం మనం 10 చోట్ల 15 చోట్ల ప్రయత్నించకుండా వాళ్ళు ఎక్కడ నో అంటారో ఆ నో ఎక్కడ ఎంత నొప్పి కలిగిస్తుందో అనే భయంతో ఆగిపోతాం. సో అలా కాకుండా రిజెక్షన్స్ ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటే వెళ్ళే కొద్దీ మనకు కావాల్సింది మనకు దొరుకుద్ది. సో జర్నీ ఎలాగంటే మనం అడుగులు వేస్తూ మనకు కావాల్సింది సాధించుకోవాల్సిందే. అడుగులు వేయకుండా నేను ఆగుంటాను, నాకు భయం తగ్గుద్ది, నిదానంగా అప్పుడు చేస్తాను. సో భయం వేసినప్పుడల్లా నేను వెనక్కి వస్తాను అనుకుంటాం. సో అలాగా మీరు అడుగు వెనక్కి వేసినప్పుడల్లా ఏమవుతుందంటే మీరు ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారో అక్కడే ఆగిపోతా ఉన్నారు. మీరు ఎదగాలి అనుకుంటే భయంతో పాటు నడవాల్సింది. సో అప్పుడు ఇక్కడ ఎక్కడ అడ్డం వస్తుందంటే చేసేటప్పుడు వచ్చే ఫస్ట్ది ఆటోమేటిక్ గా పని చేస్తున్నాము అనేది కాకుండా రిజల్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. మళ్ళీ నేను దీనిలో ఫెయిల్ అయితే, సో మొదలు పెట్టాము, ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నారు, లేదంటే ఒక కొత్త ఐడియాని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆటోమేటిక్ గా మళ్ళీ మైండ్ చూడండి, ఎయిదర్ ఫ్యూచర్ లోకి వెళ్తుంది లేదంటే పాస్ట్ లోకి వెళ్ళిపోవటం. సో ఫ్యూచర్ లోకి తీసుకెళ్ళిపోతా ఉంటది. అంటే మీ ఆలోచనలు ఇంకా ముందుకు వెళ్ళిపోతాయి. అసలు ఈ ఐడియా ఫెయిల్ అవుతే, నేను సరిగ్గా చేయలేకపోతే, బాగా నేర్చుకోకపోతే, అలాంటప్పుడు ఎందుకు నేర్చుకోవటం? అసలు మనం ప్రయత్నమే చేయకుండా ఇన్ని ఆలోచనల్లోకి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్ గా మనమే అనుకుని మనమే సాధించాలనుకుంటాం, మనమే చేయాలనుకుంటాం, మళ్ళీ మన ఆలోచనే మనల్ని వెనక్కి లాగేస్తా ఉంటుంది. సో ఇలా ఎన్నో సార్లు చాలా మంది చాలా పనులు చేయటానికి వాళ్ళ ఆలోచనలే వాళ్ళకి అడ్డం. ఎప్పుడైనా కూడా మనం ఏదైనా సాధించలేదు అంటే అందుకని మనమే కారణం. మనం ఏదైనా సాధించాము అంటే దానికి కూడా మనమే క్రెడిట్ తీసుకోవాలి. ఎందుకంటే సాధించాము అంటే అక్కడ ఎక్కడో మనం ఒప్పుకున్నాం, అన్నిటిని ఒప్పుకుని ముందుకెళ్ళాం. అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చుండుంటాయి. ప్రతి చోట మీరు ఇప్పుడు దాకా మీరు అచీవ్ చేసిన అన్నిట్లో కూడా ఏది కూడా ప్రాబ్లమ్స్ లేకుండా, అసలు ఏం ఆబ్స్టకల్స్ లేకుండా, మీకు ఇంత కూడా భయం లేకుండా మీరు నేర్చుకున్నారా? అలా ఎప్పుడు జరుగుండదు. కొత్తగా స్కూల్కి వెళ్ళారు, కొత్తగా ఆఫీసులకి వెళ్ళారు, కొత్తగా కొత్త కొత్త ఫ్యామిలీస్ లోకి వెళ్ళారు. సో మీ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టే మీరు అక్కడ స్థిరపడ్డారు. అసలు మీ యాక్సెప్టెన్స్ లేనిదే మీరు అక్కడ భయాన్ని ఒప్పుకుని మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీరు స్థిరపడ్డారు. ఎస్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఈ భయం అనేది సహజమే అని అనుకున్నారు కాబట్టి అక్కడ. సో అలాగనే ఇప్పటికి మనం ఏదన్నా పనులు మొదలు పెట్టలేకపోతున్నాము, నేర్చుకోలేకపోతున్నాము, లేదంటే పరిమితులు మనం పెట్టుకుంటే ఆ పరిమితుల్ని దాటగలిగే శక్తి మనకే ఉంటుంది. సో మనం అనుకోవటంలో ఉంటుంది, ఇది నేను చెయ్యగలను. సో మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడైతే ప్రతిసారి నేను ఇది పర్ఫెక్ట్ గా చేయలేనేమో, బాగా చేయలేనేమో అని అనిపిస్తుందో, వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కూడా సహజమే. మనుషుల సహజమైన లక్షణాల్లో ఇది కూడా ఒకటి. ఈ పర్ఫెక్షన్ ఇష్యూ ఉంటుంది. అంటే చాలా బాగా చేయాలి దీన్ని, లేకపోతే వేస్ట్, నేను ఇంకా చేయను. సో అలా అనుకోకుండా ప్రయత్నం చేస్తా ఉండటం. సో మొదటిసారి భయాన్ని దాటి అది మీరు మొదలు పెట్టారా, అదే ఒక ఫస్ట్ విన్ గా తీసుకోండి. అంటే అక్కడే మీరు గెలిచారు. అది ఎంత బాగా వస్తది అనేది మన చేతిలో లేని విషయం. దాన్ని ఎప్పుడు మనము ఇలాగా ఆలోచించకూడదు. దానికంటే ముందు మనం మొదలు పెట్టాం, మన భయాన్ని దాటి, భయం వేస్తున్నా కూడా మనం ఎస్ నేను చేయగలను అని మొదలు పెట్టాం. సో మొదలు పెట్టినందుకు ముందే మనల్ని ఆ ఫస్ట్ విన్ ని మనం తీసుకోవాలి. అంటే ఎస్ నేను ఇంకా చేయగలుగుతున్నందుకు, నా భయాన్ని నేను దాటినందుకు అని మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకుంటూ పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి. ఎంత దాకా ప్రయత్నించాలంటే మనం నో వింటున్నామేమో అని చెప్పి భయం వేసి మనల్ని మనమే నో కొట్టేసుకోకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. ఆటోమేటిక్ గా ఏదో ఒక, అంటే మనకు దానిలో స్కిల్ డెవలప్ అవుతూ వస్తుంది. ఆటోమేటిక్ గా మీరు నెమ్మదిగా మీ పైన మీకు నమ్మకం పెరుగుతుంది. మీరు సాధిస్తున్నారన్న ఫీలింగ్ వచ్చే కొద్దీ మీరు ఇంకా ముందుకెళ్ళాలి అని అనిపిస్తుంది. సో భయం వేస్తుందని ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఓడిపోయారన్న విషయం చెప్పకనే చెప్పేస్తుంది లోపల నుంచి మీ మనస్సాక్షి. ఎందుకంటే మీరు మీరు ప్రయత్నం కూడా చేయలేదు, మీరు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు ప్రతిసారి. అండ్ లేదంటే మీరు చుట్టుపక్కల వాళ్ళని, వీళ్ళ మూలాన వెళ్ళిపోయాను, వీళ్ళ మూలాన వద్దన్నాను, వాళ్ళు వద్దన్నారని మానేసేసాను, మనం ఇలాంటి కారణాలు చెప్పుకుంటాం మనకి ఇష్టమైనవి చేయటానికి కూడా, మనకి కావాల్సినవి సాధించడానికి కూడా. కానీ ఎప్పుడైతే మనకి గట్టిగా సంకల్పం ఉందో అప్పుడు మన చుట్టూతా ఎంత మంది వద్దన్నా కూడా మనమేం ఒప్పుకోలే. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, అలాంటి ఎన్ని సంఘటనలు ఉండుంటాయి. నిజంగా మనం మొండి పట్టినప్పుడు ఎవరు ఆపారండి మనల్ని? సో మనం ఎక్కడో వీక్ గా ఉంటాం. ఆ వీక్నెస్ మూలాన అవతల వాళ్ళు చిన్న మాట చెప్పినా దానికి రెడీ అయిపోతాం. ఎందుకంటే మనకి లోపల ఎక్కడో భయం ఉంది. ఆ భయం మూలాన వాళ్ళు చెప్పే చిన్న చిన్న మాటలు కూడా మనల్ని వెంటనే ఒప్పించేస్తాయి. ఓకే ఓకే అవునవును అని చెప్పేసి, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఆపేస్తున్నాను, లేదంటే అప్పుడు నాన్న అలా అన్నారు కాబట్టి నేను చేయను.
ఆపేసేసాను. లేకపోతే ఈ పాటికి ఎంత మంచి పొజిషన్ లో ఉండేదాన్నో. సో నిజానికి అక్కడ సంకల్పం మనది గట్టిగా లేదు, అవతల వాళ్ళని అనేస్తాం. చాలా వరకు మన కెరీర్ లో, లేదంటే మనం వచ్చేసిన తర్వాత మన పిల్లలకి మన కథలు చెప్పేటప్పుడు కూడా, అప్పుడు మా నాన్నగారు ఇలా అన్నారు, అందుకని ఇంక నేను చేయలేకపోయా. అప్పుడు మా అన్నలు అడ్డం వచ్చారు, అందుకనే నేను చదువుకోలేకపోయాను. కానీ ఎంతో మంది అలాంటివన్నీ దాటి బయటకు వచ్చారు, వాళ్ళు చెయ్యాలనుకునే చేశారు. మనం కూడా చేసాం అలాగా. అక్కడ మన నిర్ణయం గట్టిగా ఉందనే విషయాన్ని గమనించుకోవాలి. బయట ఇంపాక్ట్ ఒక ఎక్స్టెంట్ వరకే ఉంటుంది. ఫైనల్లీ లాస్ట్ లో ఎస్ అను అని కొట్టికి కొట్టేది మనమే, మన జీవితం గురించి ఎప్పుడు కూడా. సో దాన్ని మనం ఈసారి మళ్ళీ ప్రయత్నించేటప్పుడు, లేదంటే ఇప్పుడు మన పర్సనల్ గోల్స్ లో ఎదగాలి అనుకుంటున్నప్పుడు, మీరు ఈసారి చేయాల్సింది ఏంటంటే, భయం సహజమే, భయాన్ని యాక్సెప్ట్ చేస్తూ, భయంతో పాటే మీ కంఫర్ట్ జోన్ ని దాటి వెళ్తున్నారు ఖచ్చితంగా. మీ ఇల్లు అనేది మీ పరిధి అనుకోండి, ఇల్లు దాటి పక్కింటి వాళ్ళు పలకరించడం అనేది మీకు కష్టమైన పని అనుకోండి. చాలా మందికి బయట వాళ్ళతో మాట్లాడటమే చాలా భయమైన పని, కొత్త వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో, నేను సరిగ్గా మాట్లాడతానో లేదో, ఈ పబ్లిక్ ఫియర్ ఎక్కువ ఉంటుంది నలుగురిలో మాట్లాడాలి అంటే. సో ఇది నేను చాలా సివియర్ గా ఫేస్ చేశాను చాలా ఇయర్స్ బ్యాక్. లైక్ ఒక 5 years బ్యాక్ దాకా, అంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను మాక్సిమం ఫేస్ చేసింది పబ్లిక్ ఫియరే, నలుగురితో మాట్లాడాలంటే. సో జనరల్ గా మన థాట్స్ ఎలా ఉంటాయంటే, నలుగురు ఏమనుకుంటారు, నేను మాట్లాడేటప్పుడు మనకు అనిపిస్తుంది వాళ్ళు మన ఇంటెలిజెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి. సో నేను సరిగ్గా మాట్లాడలేకపోతే, నన్ను వాళ్ళు తక్కువ అనుకుంటే, ఎప్పుడు చూడండి మన మీద మనకి నమ్మకం లేనప్పుడు మన ఆలోచనలన్నీ మనం తక్కువ అని చెప్తా ఉంటాయి. సో మనం దీన్ని నేను ఎలా దాటాను మరి, ఇంత భయాన్ని? ఒక్క మనిషితో కూర్చుని మాట్లాడటం కూడా నాకు కంఫర్టబుల్ అయ్యేది కాదు. కానీ దీన్ని దాటడం ఎలా దాటాను మరి? ఈ రోజు మీ ముందు కంఫర్టబుల్ గా కూర్చుంటున్నా. ఐ డోంట్ నో, నాకు ఇక్కడ ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఏ నమ్మకంతో నేను ఇలా మాట్లాడుతున్నాను. సో ఇక్కడ నేను చేసింది, పర్సనల్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మాట్లాడటం ప్రయత్నించడం అంటే, నేను చేయలేకపోతున్నానని తెలిసి, నాకు ఇష్టమైన పని అని కూడా తెలిసి, ఇది నేను మొదలు పెట్టినప్పుడు నాతో భయం ఎప్పుడూ ఉండింది. నేను ప్రతి స్పీచ్ కి వెళ్ళినప్పుడు, అంటే నా ఫస్ట్ ఇయర్ అంటే 5 years బ్యాక్ నేను మొదలు పెట్టినప్పుడు, ప్రతి దానిలోనూ నాకు భయం నాతో పాటే ఉంది. ఎప్పుడు నేను కూర్చునేదాన్ని, నాతో పాటు నా భయం కూడా అలానే పక్కనే కూర్చుని ఉండేది. కాకపోతే బహుశా నేను ఎదుర్కొన్న మాట్లాడేవాడికి ఆ విషయం చెప్పలేకపోయేదాన్నేమో, కానీ ఆ భయంతోనే నేను మాట్లాడుతూ ఉండేదాన్ని. నేను ఒప్పుకున్నాను, భయం వేస్తుంది, అది సహజమే. కానీ ఈ రోజు కనుక నేను మళ్ళీ వెనక్కి పారిపోయానంటే, ఇంకెప్పటికీ నేను నా శక్తిని తెలుసుకోలేను. సో ఆ విషయం నేను స్పష్టంగా అర్థం చేసుకుని, దానికోసం కూర్చుని ఉండేదాన్ని, దానికోసం కూర్చుని మాట్లాడేదాన్ని. ఈ ప్రయత్నంలోనే నాకు నా పైన ఒక్కొక్కటిగా నమ్మకం పెరిగింది. ఓకే, నేను చెప్పగలను, నేను మాట్లాడగలను. సో పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా మందిలో ఉండే భయం. మనం ప్రెజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు, ఆఫీస్ లో నలుగురు ముందు మనం ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా, లేదంటే ఏదైనా డీల్ గురించి మాట్లాడాలన్నా, ఫస్ట్ వచ్చేది మనకి మన పైన ఉండే నమ్మకం తక్కువ ఉన్నప్పుడే మనం సక్సెస్ఫుల్ గా ఆ డీల్ ని క్లోజ్ చేయలేము. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఎస్ నేను మాట్లాడగలను, పాజిటివ్ యాటిట్యూడ్. ఫస్ట్ బెస్ట్ స్టెప్ ఏంటంటే, మీ మీద మీకు నమ్మకం ఉండటం. ఒకసారి నేను చెయ్యగలను అనే దృక్పథంతో మొదలు పెడితే, అప్పుడు దానిలో మీరు మొదట అడుగు వేయగలుగుతారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇలా అనుకుంటున్నారు కాబట్టి భయం వెంటనే వెళ్ళిపోద్ది అనుకోవద్దు. మీరు చేసే కొద్దీ ఆ భయాన్ని మీరు తగ్గుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే మీ నమ్మకం పెరుగుతూ వెళ్తుంది మీ పైన. ఆటోమేటిక్ గా భయం మిమ్మల్ని వదులుతూ వెళ్తా ఉంటుంది. ఓకే, మీరు చేయగలరని తెలిసిన తర్వాత మీ మైండ్ ఇంకా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం మానేస్తుంది. నువ్వు చేయలేవు, నలుగురు ఏమంటారు. ఎందుకంటే మీరు మెట్టు 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 ఆ భయాన్ని దాటుతున్నారు. ఎలాగా మీరు ఎదిగి, ఎలాగా మీరు భయంతో పాటే, భయం వేస్తున్నా కూడా అడుగేస్తున్నారు కాబట్టి భయం నెమ్మదిగా మిమ్మల్ని వదిలేయటం మొదలు పెట్టుద్ది. దీనికోసం ఒక అద్భుతమైన మంచి లైన్స్ ఉన్నాయి కొన్ని, నేను జస్ట్ అవి చెప్తా. డూ ద థింగ్స్ యూ ఫియర్ అండ్ ద డెత్ ఆఫ్ ఫియర్ ఈస్ సర్టన్. సో మీకు ఏవైతే భయం వేస్తున్నాయో ఆ పనులే చెయ్యండి. మీరు చేయలేకపోతున్నారు భయం మూలాన, ఖచ్చితంగా అవి చెయ్యండి. అవి చేసేటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా యూ విల్ సీ ద డెత్ ఆఫ్ ఫియర్. అంటే ఆ భయం కూడా చనిపోవటం చూస్తారు మీరు. ఎందుకంటే మీరు భయం వేసే పనులే చేస్తున్నారు కాబట్టి, ఆటోమేటిక్ గా ఆ భయం అనేది మీ కళ్ళ ముందే చనిపోవటం చూస్తారు. సో ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, ఒకవేళ అంటే మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే, యూ మస్ట్ బి విల్లింగ్ టు బి అన్కంఫర్టబుల్. సో ఏదన్నా సాధించాలి, గొప్ప వాళ్ళు అవ్వాలి అంటే, మీరు
ఆ అన్కంఫర్టబుల్నెస్ ఉంటుంది చూడండి, అంటే ఇబ్బంది పడతారు కదా, మాట్లాడటానికి ఇబ్బందో, లేదంటే నలుగురు ఏమంటారని ఇబ్బందో, లేదంటే సాధించాలి అంటే దాటాలి, ఏదో ఒకటి దాటి వెళ్ళాల్సి వస్తుంది. మన పరిధి అనుకున్న పరిధిని దాటి వెళ్ళాలి. ఇప్పుడు హాయిగా ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏదైనా కళ నేర్చుకోవాలంటే దాటి ఇల్లు దాటి వెళ్ళాలి, వెళ్ళి నేర్చుకోవాలి. సో అది నాకు కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళటం అవుతుంది. అంటే నా కంఫర్ట్స్ అన్నిటిని వదిలేసి నేను కాసేపు వెళ్ళి నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక కొత్త వాతావరణంలో, కొత్త మనుషుల మధ్యలో. దానిని, ఆ అన్కంఫర్టబుల్ గా ఉన్న దానిని యాక్సెప్ట్ చేయనంత కాలం నేను ఏది నేర్చుకోలేను. నేను ఎప్పుడైతే ఎస్ ఇది అన్కంఫర్టబుల్ గానే ఉంటుంది అని, ఆ అన్కంఫర్టబుల్ ని కూడా నేను దగ్గరికి తీసుకుంటాను, నేను దాన్ని కూడా ఒప్పుకుంటాను, అప్పుడే నేను ఒక కొత్త కళను నేర్చుకోగలుగుతా, లేదంటే నాకు కావాల్సిన దిశ వైపుకి నేను ముందుకెళ్ళగలుగుతాను. సో ఈ అన్కంఫర్టబిలిటీ ఏదైతే ఉందో, ఈ అన్కంఫర్టబుల్ గా ఉండే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. ఎస్, కొత్త పని చేసేటప్పుడు, కొత్త మనుషులతో మాట్లాడేటప్పుడు, కొత్తది ఏది మొదలు పెట్టినా, భయమైనది ఏది మొదలు పెట్టినా ఫస్ట్ మనకి ఇబ్బంది వేసేది ఎందుకు అంటే, అది మనకి పరిచయం లేని విషయం కాబట్టి, అది మనకి అక్కడ ఆ అన్నోన్నెస్, అంటే అక్కడ ఏదో తెలియనిదనం ఉంది కాబట్టి మనకి అది భయం వేసింది. కానీ ఒకసారి నేర్చుకున్న తర్వాత ఆ కొత్తదనం ఫీల్ అవుతామా మళ్ళీ? లేదు కదా. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే వెళ్ళే కొద్దీ అది మనకి ఏంటో తెలుస్తుంది, అంతేగాని అది తెలియలేదు కానీ మొదలు పెట్టకపోతే అది ఎప్పటికీ తెలియదు మనకి. ఒకసారి దాని లోపలికి వెళ్ళిన తర్వాతే కదా అది పూర్తిగా మనకి అర్థమయ్యేది. ఓ ఇంతేనా అని అప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు ప్రయత్నం మొదలు పెట్టిన తర్వాత. సో ఆ ప్రయత్నమే చేయకుండా ఆగిపోవద్దు. మనం ఏది అయితే చెయ్యాలి అని అనుకుంటున్నామో, ఇంతవరకు మనం వాటిని ఏవైతే మొదలు పెట్టలేదో, ఈ రోజు వాటిని ఒకసారి రాసుకోండి. మీ కంఫర్ట్ జోన్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు గనుక మీ కంఫర్ట్ జోన్ ఇక్కడ వరకే అని మీకు తెలుస్తుంది కదా, దీన్ని దాటిన తర్వాత మీరు వెంటనే షీల్డ్ వేసేసుకుంటారు, ఓకే ఇక్కడ దాకా అని చెప్పి. సో వెంటనే వాటిని దాటే ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచి. ఓకే, ఎక్కడ ఇబ్బందిగా ఉందో కరెక్ట్ గా ఆ ఇబ్బంది దగ్గరే మనం ఇప్పుడు అడుగు వేయబోతున్నాం. సో ఎప్పుడైతే ఆ ఇబ్బందిని దాటుతా ఉంటామో, ఏది మనకి కంఫర్టబుల్ గా అనిపించట్లేదు ఆ పని చేస్తా ఉంటామో, ఆటోమేటిక్ గా భయాన్ని దాటేస్తాం. దాటిన తర్వాత అక్కడ మిగిలేది ఏమీ లేదు. సో భయం అనేది భయపెట్టేవి ఏమీ లేవు ప్రపంచంలో, అర్థం చేసుకోవటంలో ఉంది అంతే. అర్థం చేసుకునే విషయాలు ఉన్నాయి. సో వెరీ సింపుల్. భయపడేవి ఏవీ లేవు ప్రపంచంలో, అక్కడ మనకి ఏముందో తెలియదు కాబట్టి భయపడ్డాం. ఒకసారి అది అర్థమైన తర్వాత అది భయం కాదు కదండి. యూఆర్ గెట్టింగ్ ఇట్ క్లియర్. సో ఒకసారి అది అర్థమైతే, అక్కడ ఏముందో తెలుస్తుంటే, ఇంకక్కడ భయం ఏముంటుంది? భయం పోయిందిగా. సో భయం ఎప్పుడు దాకా వేస్తుంది? అక్కడ ఏముందో తెలియదేమో, మనకి తెలియదు కాబట్టి ఆ అన్నోన్నెస్ కి మనం భయపడతాం. చీకటికి ఎందుకు భయపడతాం? చీకటిలో ఏముందో అని భయం. అక్కడ నిజానికి ఏమైనా ఉండొచ్చు, ఏమీ ఉండకపోవచ్చు కూడా, కానీ ఏమో అనే ఆ భయం అన్నమాట, అన్నోన్నెస్. దానికి భయపడతాం అంతే మనం. కానీ నిజానికి ఆ అన్నోన్నెస్ ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ గనుక మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకి దారి కనపడటం మొదలవుతుంది. దారి స్పష్టంగా కనపట్లేదు కదా అని అడుగు లేకపోతే మనం ఎటువైపుకి వెళ్ళాం, మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాం. సో అందుకనే మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. సో నాకు ఇప్పటికీ గుర్తు, 5 years బ్యాక్ నేను ఫస్ట్ స్పీచెస్ ఇచ్చేటప్పుడు యూట్యూబ్ లో మాట్లాడటం అనేది ఫస్ట్ మేము ట్రై చేసింది అనమాట. అంటే నేను మాట్లాడగలను అని నాకు తెలిసినప్పుడు, ఇంతకీ నాకు అన్నిటికంటే ఇష్టమైన నా ప్యాషన్ ఇది అని తెలిసినప్పుడు. సో అప్పుడు నేను ప్రతిరోజు నాకు ఇది టాస్కే. పొద్దున్నే నేను రోజు ఒక 5 minutes మాట్లాడాలి, ఓన్లీ 5 minutes. నేను ఏదైనా కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి, 5 నిమిషాలు మాట్లాడాలి. ఆ 5 నిమిషాలు మాట్లాడటానికి నేను పడే భయం ఉంటుంది, ఆ రోజు మొత్తం నా శక్తినంతా ఆ భయంలోనే వదిలేసేదాన్ని. సో చాలా భయం వేసేది. కానీ ఆ 5 నిమిషాలు గనక నేను మాట్లాడానంటే ఆ రోజు మొత్తం నేను సంతోషంగా ఉండేదాన్ని, నేను చెప్పదలుచుకుంది చెప్పినప్పుడు. సో ఎంత చూడండి, అంటే ఆ భయం గనక, నేను భయానికి విలువిచ్చి వెనక్కి వెళ్ళిపోయి ఉంటే, అంటే భయాన్ని ఒప్పేసుకుని వెనక్కి వెళ్ళిపోయి ఉంటే, రోజు మొత్తం అది నాకు రిగ్రెట్, నేను చేయలేకపోయానని చెప్పి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది చూడండి, భయం వేస్తుందని చెప్పి అనిపించింది కదా నాకు, భయాన్ని తగ్గించుకోవడానికి వెనక్కి వెళ్ళిపోయా. ఆ 10 నిమిషాలు, పావు గంట తర్వాత ఓకే ఇంక ఇప్పుడు ఏమీ లేదు కదా, ఇంకా నేను చెప్పాల్సింది కూడా ఏమీ లేదు కదా, అమ్మయ్య అనిపిస్తుంది. అక్కడ వరకు బానే ఉంది. అంటే భయాన్ని తగ్గించుకోవడానికి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అది రిజెక్ట్ చేశాను, నేను వెనక్కి వెళ్ళిపోయాను నాకు వచ్చే అవకాశాలని. సో వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత 10 నిమిషాలు, పావు గంట, అరగంట బానే ఉంటుంది. ఏంటంటే ఆ భయం తగ్గింది. ఇప్పుడు నాకు నెమ్మదిగా నా గుండె చప్పుడు, ఆ హడావిడి తగ్గుద్ది, నా బ్రీత్ కంట్రోల్లోకి వస్తుంది, నా చేతులు చల్లబడిపోయేవి, అవన్నీ కంట్రోల్ అయ్యేవి. కానీ ఆ తర్వాత మనస్సాక్షి అప్పుడు మొదలు పెట్టుద్ది,
చేసుంటే బాగుండేది అని చెప్పి. సో ఆ గిల్ట్ మనం మొయ్యలేం, ఎందుకు చేయలేకపోయానా అని. సో ఇలాంటి ఇది ఎన్నిసార్లు ఫేస్ చేస్తుంటానంటే, కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసి సో ప్రతిసారి భయంతో వణికిపోతూ అలాగనే చేతులు చల్లబడిపోతానే ఉండేవి. మాట్లాడేటప్పుడు గాలి కూడా సరిగ్గా తీసుకోలేకపోయేదాన్ని. అయినా కూడా లేదు, భయం వేస్తుంది, భయంతో పాటే వెళ్తాను, భయంని నాతో పాటే తీసుకెళ్తాను అనుకుంటూ తీసుకెళ్తూనే నేను వెళ్ళి మాట్లాడేదాన్ని. మాట్లాడమన్న చోట్లల్లా మాట్లాడేదాన్ని. అక్కడ ఎంతమంది ఆడియన్స్ ఉన్నారో కూడా నాకు సంబంధం ఉండేది కాదు. ఇక్కడ మాట్లాడు నువ్వు అన్నప్పుడు ఐ హావ్ డిడ్ ఇట్. సో ఇలా ప్రతిసారి ప్రయత్నించగా నెమ్మదిగా నా పైన నాకు విశ్వాసం పెరగటం మొదలు పెట్టింది. నన్ను నేను నమ్మటం మొదలు పెట్టాను. ఓకే, నేను ఇది చేయగలను అని నాకు తెలిసింది. సో అలా అని చెప్పి నేను ఫస్ట్ స్పీచ్ చాలా బాగా మాట్లాడేసేసి అలా చేయలేదు. సో చాలా టైం పట్టింది. నేను ఒక ఫ్లోలో మాట్లాడగలను అనే విషయం తెలియాలన్నా ముందు నా భయాల్ని నేను దాటాలి. అప్పుడే నాకు తెలుస్తుంది నా శక్తి ఏంటిది అనేది. సో మనం ఎప్పుడు మన ఫుల్ పొటెన్షియల్ మనకి తెలియాలి అంటే, మనకి ఎక్కడైతే ఇబ్బందిగా, మొహమాటంగా, కష్టంగా అనిపిస్తుందో దాన్నే ముందు చెయ్యాలి. దాన్నే ప్రతిరోజు చెయ్యాలి. చేసే కొద్దీ అది మామూలైపోతుంది. అక్కడ ఏమీ లేదన్న విషయం అర్థమవుతుంది. అక్కడ కేవలం అర్థం చేసుకోవటం మాత్రమే కావాల్సిందనే విషయం అర్థమవుతుంది. అక్కడ ఏమి కొత్త విషయం అని అనుకున్నది అది మనకి మళ్ళీ పాత విషయంగా మారిపోతుంది. అలా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. కానీ కంపల్సివ్గా నేర్చుకున్నాం ఎక్కువ విషయాలు. అంటే ఇది చెయ్యాలి అన్నప్పుడు చేసాం. అలా కాకుండా మనకి మనసుకి నచ్చినది ఏదైనా కూడా మనం చేయగలము. దానికి కావాల్సిందల్లా మనం అర్థం చేసుకోవటం, దాన్ని భయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం. భయం అనేది కేవలం ఇలానే తీసుకోండి, కంఫర్ట్ జోన్ ని దాటి మనం ఎంత దూరం వెళ్తున్నామో అంత భయం వేస్తుంది. అంటే మనకి ఫెమిలియర్ గా, మనకి హాయిగా అనిపించే మన వాతావరణాన్ని దాటినప్పుడే మనకి భయం వేస్తుంది. అంటే మనం ఈ ఊరోళ్ళం, ఈ ఊర్లో నాకు బాగుంటది, నేను పక్కూరు వెళ్ళాల్సి వచ్చింది, నాకు కొంచెం భయంగా ఉంటది. నేను రాష్ట్రం వదిలి వెళ్లాల్సి వచ్చింది, నాకు ఇంకొంచెం భయంగా ఉంటుంది. నేను దేశం వదిలేసి వెళ్లాల్సి వచ్చింది, నాకు ఇంకా భయంగా ఉంటుంది, ఎలా ఉంటుందో అని. సో సేమ్ అలానే మనం ఏదైనా చేయాలనుకునేప్పుడు వచ్చే భయం కూడా. కానీ ఒకసారి అక్కడికి వెళ్ళి జీవించడం మొదలు పెట్టిన తర్వాత ఏమనిపిస్తుంది, మనం అక్కడ కూడా ఓన్ చేసేసుకుంటాం కదా, అక్కడ కూడా మన వాళ్ళని సంపాదించుకుంటాం కదా. సో మనం నేర్చుకునేటప్పుడు కూడా ఏదైనా మనం ఎదగాలనుకున్నప్పుడు కూడా అది కూడా అంతే. మనం ఆ జోన్ ని దాటి వెళ్ళి ఆ కంఫర్ట్ జోన్ ని విస్తరిస్తా ఉంటాం అన్నమాట. సో అందుకని మనం ఏ స్థాయి దాకా అయినా విస్తరించచ్చు ఈ కంఫర్ట్ జోన్ ని. ఎక్కడ దాకా దాటగలం అంటే, మనం ఎక్కడ దాకా అనుకోగలము అక్కడ దాకా దాటగలం. నేను ఇది చేయగలను అని మొదలు పెట్టుకోవటం దానిలోనే ఉంటుంది. థ్యాంక్ యూ. So anybody wants to speak? Yeah, ఉషశ్రీ గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇవాళ మేడం గారు అడ్రస్ చేసింది ఎగ్జాక్ట్ గా నా ప్రాబ్లమేనండి. మీ బీయింగ్ ఏ పిహెచ్డి గ్రాడ్యుయేట్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ మై ప్రొఫెషన్, నేను ప్రొఫెసర్ గా వర్క్ చేస్తూ ఉంటాను. సో క్లాస్ లో ఒక 100 స్టూడెంట్స్ ని అట్ ఎ టైం అడ్రస్ చేయగలుగుతాను. గంట నుంచి 2 hours వరకు ఈజీగా డెలివర్ చేయగలుగుతాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్ స్పీకింగ్, ఐ డోంట్ నో, ఇప్పుడు మీరు చెప్పిన, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా ఒక రకమైన ఇది వస్తుంది. ఆ సార్ట్ ఆఫ్ అట్లా వస్తుంది, హార్ట్ బీట్ రైజ్ అవడము అట్లా వస్తుంది. సో అది పబ్లిక్ స్పీకింగ్ లో నాకు అసలు ఎన్నిసార్లు అలా ఉన్నా కూడా మీరు అన్నట్టు ట్రై చేస్తేనే పోతుంది ఇది అన్నట్టుగా అట్లా నేను చాలా సార్లు ట్రై చేశాను. బట్ ఈచ్ టైమ్ నాకు ఇట్లా మాట్లాడేటప్పుడు వణుకు రావడం, అలా టెన్స్ అయిపోవడము. అంటే ఐ కెన్ సెన్స్ మై సెల్ఫ్ లైక్ ఐఎమ్ గెటింగ్ టెన్స్డ్ వైల్ స్పీకింగ్ అనేది. సో అది చేసి చూసేవాళ్ళు ఎలా అనుకుంటారో ఏంటో అన్నట్టుగా అట్లా చాలా సార్లు సెట్ బ్యాక్ అయిపోయాను. అది చాలా ఉంది. దాన్ని గ్రాడ్యువల్ గా ఓవర్కమ్ అవ్వాలి అని ట్రై చేస్తూ ఉన్నాను. బట్ ఇంకా సక్సీడ్ అవ్వలేదు నేను. అది దాంతో ఎక్కడన్నా అంటే ప్రొఫెషనల్ గా కూడా నాకు అది ఒక లిమిటేషన్ అయిపోయింది. నేను చేయగలను, లైక్ ఐ కెన్ డెలివర్ ఇట్, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. బట్ ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ ఆన్ టు ది స్టేజ్ ఒకలాంటి వస్తుంది. అది మళ్ళీ నాకు క్లాస్ అట్మాస్ఫియర్ లో, కాన్ఫరెన్సెస్ లో అప్పుడు అది రాదు. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ డెలివర్ దట్. బట్ స్టేజ్ మీద తీసి పలానా వాళ్ళని అడ్రస్ చేయండి, అట్లా
అలాంటి గ్యాదరింగ్స్ లో ఈవెన్ అది అఫీషియల్ అయి ఉండొచ్చు, ఏదైనా మీటింగ్స్ అయిన ఎట్లయినా, అప్పుడు ఒకలాంటి ఇది వస్తుంది. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? ఏమైనా టిప్స్ చెప్పండి దానికి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కదా. క్లాస్ రూమ్ లో మీరు మాట్లాడటం అనేది మీకు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కంటే మీరు ఫస్ట్ క్లాస్ తీసుకునేటప్పుడు కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉందా అండి? మీరు లేదండి. అప్పుడు ఇబ్బంది పడ్డారా? 1 ఇయర్ అంటే నేను చదువుకున్న కాలేజ్ లోనే నేను చెప్పడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ 1 ఇయర్ నా సబ్ జూనియర్స్ కే, అంటే నా టీచింగ్ కెరీర్ లో ఫస్ట్ 1 ఇయర్ నా సబ్ జూనియర్స్ కే స్టార్ట్ చేశాను. దట్ వాస్ ఎ బిట్ ప్లస్ పాయింట్ ఫర్ మీ. ఎందుకంటే ఐ నో ద పీపుల్, వాళ్ళు నా సబ్ జూనియర్సే కాబట్టి లైక్ అది కొంచెం బెనిఫిట్ ఉండింది. బట్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ హౌ టు బిల్డప్, లైక్ ఒక క్లాస్ డెలివర్ చేయాలి, ఒక సబ్జెక్ట్ ఒక క్లాస్ కంటెంట్ ప్రిపేర్ అయ్యి ఇది నేను 1 hour లో ఇలా డెలివర్. ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఇన్ ది ప్రాసెస్. దట్ హెల్ప్ మీ ఇన్ స్పీకింగ్ విత్ ది స్టూడెంట్స్. నాకు ఇప్పటికీ స్టూడెంట్స్ తో మాట్లాడుతుంటే మంచి ఎనర్జీ ఫీల్ అవుతాను. లైక్ అది బాగా వస్తుంది. అది ఏమవుతుందో తెలియదు కానీ ఒక్కసారి డయాస్కి ఎక్కిన తర్వాత కంప్లీట్ గా ఫ్లాప్ అవుతుంది. అది మెయిన్ గా మనం భయపడేది దేనికి అనేది గమనించండి. మనం ఎప్పుడు భయపడేది ఏంటంటే రిజెక్షన్ కి భయపడతాం. నలుగురు మనల్ని ఏమనుకుంటారు అనే భయం ఉంటుంది. సో మీ క్లాస్ రూమ్ లో ఆ భయం లేదు, మీ పైన మీకు నమ్మకం ఉంది. అక్కడ ఓకే నేను చాలా బాగా చెప్పగలను అనేది మీకు ఉంది. అంటే అది మీ కంఫర్ట్ జోన్ లోనే ఉంది. అది మీరు ఆల్రెడీ అన్నమాట అక్కడ మీ కంఫర్ట్ జోన్ దాటేసి మీరు దాన్ని ఎక్స్పాండ్ చేశారు అక్కడ వరకు. అండ్ ఇప్పుడు ఎక్కడి దాకా మీరు తీసుకెళ్లాలంటే దాన్ని మీరు మీ కొలీగ్స్ లో, అంటే మీ వర్కింగ్ ప్లేస్ లో కూడా మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు, మీటింగ్స్ ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు ఆ అవకాశాన్ని మీరే తీసుకోండి ఈసారి నుంచి. సో ఇది మనంతటా మనం చేసినప్పుడు మనం పూర్తిగా యాక్సెప్ట్ చేస్తాం. భయం ఎక్కడ వేస్తుందో అప్పుడే దాన్ని అక్కడ పట్టుకోవాలి. సో దీన్ని ఆపర్చునిటీ తీసుకోండి. నేను కాసేపు ఒక 5 minutes 10 minutes మాట్లాడే పాటనైనా మీరు తీసుకోవటం మొదలు పెడితే బహుశా మీరు దీన్ని దాటేస్తారు. సో అది ఎంత అన్కంఫర్టబుల్ గా ఉందో ఆ అన్కంఫర్టబుల్ గా ఉన్న దాన్ని మళ్ళీ మళ్ళీ చేయటం. సో దీనికి మీరు ఎన్నిసార్లు ఎక్స్పోజ్ అవుతారో ఆటోమేటిక్ గా ఇది కొన్నాళ్ళకి మీకు కొత్త విషయంగా ఉండదు. ఇది మీ కంఫర్ట్, మీ పరిధిలోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఎందుకంటే మీరు మీ పరిధిని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో దీనికి మేము చేసిందల్లా ఒకటే, నేను భయపడతా ఉండేదాన్ని కానీ భయపడుతూనే చేస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు అప్పటికి క్లారిటీ వచ్చింది ఒకటే, నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. ఓకే నేను భయపడుతున్నాను కాబట్టే చేయలేకపోతున్నాను. అంటే భయపడతాం ఓకే, కానీ భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నాను, రిజెక్ట్ చేస్తున్నాను ఆపర్చునిటీస్ ని. సో ఎప్పుడైతే రిజెక్ట్ చేయటం ఆపేసానో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనల్ని మనం ఆపేసుకుంటాం భయంతో. సో అది చేయకూడదు. సో వచ్చినప్పుడు వెంటనే వాటిని తీసుకోగలగాలి. భయాన్ని ఒప్పుకోండి. భయం ఏమి మనకేం నష్టం ఏం చేయదు. అది మనల్ని ప్రొటెక్ట్ చేయటానికి యాక్చువల్ గా భయం అనేది ఉంది. అంటే మనకి ఏ రకమైన ఇబ్బంది రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేయాలని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పబ్లిక్ స్పీకింగ్ ఇలాంటి మూలాన్ని మనకేం ప్రాణాపాయం ఏం లేదు కదా. భయం అనేది ఇదివరకు ఉండేది. ఇదివరకంటే ఎప్పుడు మన కేవ్ మెన్ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకి జంతువులతో భయము, అన్ని చుట్టుపక్కల ఏ ప్రమాదం ఉందో అని చెప్పి, పాము వస్తుందేమో, భూకంపాలు వస్తాయి, అవన్నీ వాటి మూలన భయం అనేది ఉంది. కానీ ఆ ప్రిమిటివ్ ఫియర్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అంటే ఆ ప్రిమిటివ్ బ్రెయిన్ మనలో ఇప్పటికీ ఉంటది అంటారు. సో అప్పుడు ఎంత భయాన్ని అయితే ఎక్స్పీరియన్స్ అయ్యామో ఇప్పుడు కూడా ఆ భయాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అంట. మనం ఏంటి జస్ట్ మనం నార్మల్ అంటే మనుషులతో మాట్లాడటానికి, కొత్త విషయాలు నేర్చుకోవటానికి, వాటికి కూడా మన భయం ఆ స్టేజ్ కంటే ఏదో మనకు ప్రాణాపాయం ఉన్నంత భయం వేస్తుంది కదా. మన గుండె చప్పుడు మనకే వినపడతా ఉంటుందంటే అర్థం చేసుకోండి మనం ఎంత భయపడుతున్నాం అనేది. కానీ నిజానికి అక్కడ మనకి జరిగేది ఏంటి? సో అక్కడ మన ఈగోకి ఎక్కడ భంగం కలుగుద్దో, అంటే మన అహానికి ఎక్కడ దెబ్బ తగులుద్దో అన్న భయమే ఎక్కువ మనకు ఉండేది. అంటే ఇది ఫిజికల్ ఫియర్ కాదు, మానసికంగా ఇబ్బంది పడుతున్నాం అనమాట. సో ఈ మెంటల్ ఫియర్ ని దాటాలంటే మనల్ని మనం ట్రైన్ చేసుకోవటమే, ఈ భయాన్ని మళ్ళీ 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 ఎక్స్పోజ్ అవటమే. సో ఎన్నిసార్లు ఎక్స్పోజ్ అయితే ఆటోమేటిక్ గా అది కొన్నాళ్ళకి మీ కంఫర్ట్ జోన్ ని ఎక్స్పాండ్ అవుతూ వెళ్తూ వస్తుంది, మీ జోన్ లోకి వచ్చేస్తుంది అది కూడా. రైట్, మనము దీని గురించి ఇంకా డీటెయిల్డ్ గా రేపొద్దున మాట్లాడుకుందాము. భయము అనే విషయం ఏంటి అంటే యు విల్ లూజ్ ద సెన్స్ ఆఫ్ కంట్రోల్. దీన్ని మళ్ళీ నేను రిపీట్ కూడా చేస్తాను. యు విల్ లూజ్ ద సెన్స్ ఆఫ్ కంట్రోల్. మన చేతుల్లో ఈ విషయం లేదు అని మన దగ్గర అనిపించినప్పుడు, అయ్యో, దెన్ యూ విల్ బి స్ట్రెస్డ్ అవుట్.
మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అంటే స్ట్రెస్ ఆఫ్ ద అన్నోన్, స్ట్రెస్ ఆఫ్ ద అన్ప్రిడిక్టెడ్ అవుట్కమ్, స్ట్రెస్ ఆఫ్ ద ఫియర్. సో మనము చాలా ఎక్కువ దాన్ని ఊహిస్తూ ఉంటాం. అంటే మన సెన్స్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పడానికి నేను వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, మీరు ఫ్లైట్లో వెళ్తున్నారు అని అనుకోండి. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు మీరు ఎక్కువ భయపడతారు. కారు మీరు సొంతంగా డ్రైవ్ చేసినప్పుడు తక్కువ భయపడతారు. కానీ విచ్ ఈస్ సేఫెస్ట్? మీరు కారు నడపడమా, ఫ్లైట్లో వెళ్ళడమా? చెప్పండి. ఫ్లైట్ లో సార్. థింక్ అబౌట్ ఇట్. దీని గురించి కానీ ఫ్లైట్ ఈస్ ఆల్ సేఫ్టీ స్టాండర్డ్స్ అన్ని ఫాలో అవుతారు. కానీ మన చేతుల్లో ఏదో మనం నడుపుతున్నట్లు మనము వి లూజ్ ద సెన్స్ ఆఫ్ కంట్రోల్. మనకంటూ కంట్రోల్ లేదు అని అనిపిస్తుంది. మనమే డ్రైవ్ చేస్తాం. సరే, డ్రైవ్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ పక్కన ఉన్నా, మీరు పక్కన కూర్చుని మీకు డ్రైవింగ్ చాలా తెలుసు, మీకంటే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ ఉన్నా సరే, అతను డ్రైవ్ చేస్తున్నప్పుడు, అతను లేకపోతే ఆవిడ డ్రైవ్ చేస్తున్నప్పుడు యూ ఫీల్ లైక్ అరే ఇట్లా వెళ్తున్నావు ఏంటి అనేసి అంటారు. బికాస్ యూ డు నాట్ హ్యావ్, యూ విల్ ఫీల్ ద లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ కంట్రోల్. మీ దాని మీద మీ కంట్రోల్ లేదు అని ఫీల్ అవుతారు. భయం కూడా ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ అవుట్ ఎప్పుడు అవుతారు అని అంటే వెన్ యూ డు నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ కంట్రోల్. సో దీని గురించి మనం ఇంకా డీటెయిల్డ్ గా రేపు మాట్లాడుకుందాము. దానికి ఒక యాక్రోనిమ్ ఉంది, మౌనిక నేను చదివాము, అది మౌనిక చెప్తుంది రేపొద్దున. అబౌట్ వెన్ వీఆర్ వెరీ మచ్ స్ట్రెస్డ్ అవుట్, మనకి ఆ కంట్రోల్ లేదు అని ఎప్పుడు అవుతుంది అని అనిపిస్తుంది. సో ఇది సైడ్ టాపిక్, కానీ యాక్చువల్లీ మనము ఇందాక మౌనిక చెప్పింది కదా, కన్ఫ్రంట్ యువర్ ఫియర్స్ అండ్ ద డెత్ ఆఫ్ ఫియర్ ఈస్ సర్టెన్. మనం ఎందుకు భయపడుతున్నాము అనేది మనం తెలుసుకుంటే మనము ఇక నుంచి భయపడకుండా ఉంటాము. మన ప్రగతికి ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, ప్రగతి బాటలో పయనించాలి అని అంటే భయాలను కూడా కాంక్వర్ చేయాలి. అందుకోసం దాని వెనకాల ఉన్న కొంచెం సైన్స్ ని రేపొద్దున మనము తెలుసుకుందాం. రైట్? ఓకే, సో లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you, sir. So